Hey, welcome to Sai Master Academy. Continuation of pair of straight lines. I explained you yesterday in first video introduction, and also I gave you 3 theorems and some problems. I gave you some problems as homework also. ఇక్కడ ఇచ్చా కొన్ని centroid find చేయడము, angle related theorem యూజ్ చేసి angle find చేయడము. సో ఇక్కడ వరకు ఇచ్చాను. ఇక్కడ నుంచి చూడండి నెక్స్ట్ ఈ రోజు క్లాస్. ఈ రెండు వెరీ ఈజీ ఫార్ములాస్ టు రిమెంబర్ అండ్ వెరీ లెస్ మనం తక్కువ యూజ్ చేస్తాము. ఎంసెట్కి వచ్చేసరికి చాలా యూస్ఫుల్ అనమాట. ఏంటి అది అంటే ఒక పేర్ ఆఫ్ లైన్ ఇచ్చాడు. ఈ పేర్ ఆఫ్ లైన్ కి ఇది ఒక పేర్ ఆఫ్ లైన్. ఈ పేర్ ఆఫ్ లైన్ కి ప్యారలల్ గా ఉండే పేర్ ఆఫ్ లైన్ కావాలంట. మనం జనరల్ గా లైన్ అంటే ప్యారలల్ ఇట్లా చూపిస్తాం, అట్లా పేర్ ఆఫ్ లైన్ కి కూడా ప్యారలల్ గా ఉంటాయి, పర్పెండిక్యులర్ గా ఉంటాయి. అంటే యాంగిల్ ఫైండ్ చేస్తే 90 degrees వస్తాయి. అదే పర్పెండిక్యులర్ 0 వస్తే ప్యారలల్. సో ఇక్కడ ఈ పేర్ ఆఫ్ లైన్ కి ప్యారలల్ గా ఉండే పేర్ ఆఫ్ లైన్ కావాలి. ప్యారలల్ గా ఉంటుంది అంటేనే కోఎఫిషియన్స్ మారవు. అండ్ ఇంకొక చిన్న కండిషన్ ఇంక్లూడ్ చేశాడు. లెట్ దిస్ ఈజ్ ఏ పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్, దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ ప్యారలల్ టు దిస్, పాసింగ్ త్రూ ఏ పాయింట్ పర్పెండిక్యులర్ టు దిస్. అంటే రెండు అడుగుతున్నాడు వాడు. సో పాయింట్ నుంచి కూడా పాస్ అయ్యేది కావాలి అంటున్నాడు కాబట్టి ఇదే ఫామ్ స్ట్రెయిట్ లైన్ లో కూడా వస్తుంది అనమాట. స్ట్రెయిట్ లైన్ లో ఎలా వస్తుంది మీకు గుర్తుందో లేదో, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనే స్ట్రెయిట్ లైన్ కి ప్యారలల్ కనుక్కుంటారా అంటే మనం ఏం చేస్తాం, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ కే. ఓన్లీ ప్యారలల్ కనుక్కోమంటే పాసింగ్ త్రూ ఏ పాయింట్ ప్యారలల్ టు అన్నాడు అనుకోండి, అంటే పాసింగ్ త్రూ ఏ పాయింట్ x1 y1 అండ్ ఆల్సో ప్యారలల్ టు దిస్ లైన్ అంటే a ఇంటూ ఎక్స్ మైనస్ x1 b ఇంటూ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు 0. అంతే, సేమ్ ప్లేన్ లో కూడా వచ్చేస్తుంది. అదే పాసింగ్ త్రూ ఏ పాయింట్ పర్పెండిక్యులర్ అన్నాడు అనుకోండి, b ఇంటూ ఎక్స్ మైనస్ x1 మైనస్ a ఇంటూ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓన్లీ పర్పెండిక్యులర్, ఓన్లీ ప్యారలల్ అంటేనేమో కాన్స్టెంట్ మారుతాయి, కోఎఫిషియన్స్ ఇంటర్చేంజ్ అవుతాయి పర్పెండిక్యులర్ కి. పాసింగ్ త్రూ అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎక్స్ మైనస్ x1 y మైనస్ y1 అవుతుంది. అంతే, కాన్స్టెంట్ ఏమి రాదు. ఎందుకంటే దీన్ని మల్టిప్లై చేస్తే కాన్స్టెంట్ వస్తుంది చూడు, ఇదిగో ax1 అండ్ by1 రెండు కాన్స్టెంట్లే. సో పాసింగ్ త్రూ పాయింట్ అన్నప్పుడు ఇక్కడ కూడా అదే, దీనికి ప్యారలల్ గా ఉండాలి అంటే a 2h b మారలే. పాసింగ్ త్రూ పాయింట్ ఎక్స్ మైనస్ x1 ఎక్స్ మైనస్ x1 y మైనస్ y1 y మైనస్ y1 అండ్ పర్పెండిక్యులర్ గా ఉండాలి. వెంటనే ఏమైతే బీలు ఏలు మారిపోతాయి, ఇంటర్చేంజ్ అయిపోతాయి. ఇక్కడ మారాయి కదా. సో ఇక్కడ చూడండి, బి ఏమో ఎక్స్ మైనస్ x1 కి వచ్చింది అండ్ ఏ ఏమో y మైనస్ y1 కి వచ్చింది అండ్ ప్లస్ ఉంది కాబట్టి ఏమవుతుంది వెంటనే మైనస్ అయిపోతుంది. సిమిలర్లీ అలాగే ఉంటది. అందుకని చెప్పేసి మనం అది జాగ్రత్తగా వింటే ఇది ఈజీ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ x1 y1 and also parallel to the given pair of straight line which is homogeneous clearly. And also I am giving one homework, two equal sides, two equal sides of isosceles triangle. అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ ఉంటాయి, అందులో 2 ఎలా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి. ఇలా ఉందనుకుందాం, ఇగో ఈ రెండే ఈక్వల్. అప్పుడు ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ యాంగిల్స్. ఈ రెండు ఇచ్చాడు, 2 ఈక్వల్ సైడ్స్ ఆఫ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ గివెన్. అండ్ ఆల్సో ద థర్డ్ సైడ్, ఇగో ఇదే థర్డ్ సైడ్ పాసింగ్ త్రూ 1,0 అంటే ఐదర్ ఇక్కడైనా ఉంటుంది 1,0, ఎక్కడైనా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇది తీసుకెళ్ళి ఇందులో రాయండి, ఇది తీసుకెళ్ళి ఇందులో రాయండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. ఇది ఇందులో 0 అయిందంటే ఇక్కడ ఉంటుంది అనమాట పాయింట్. ఒకవేళ ఇందులో 0 అయింది అనుకోని ఇక్కడ ఉంటుంది పాయింట్. సో థర్డ్ సైడ్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్, వాట్ ఈస్ ద సైడ్ అన్నాడు. సో దిస్ ఈజ్ ఆల్సో బేసిక్ నాలెడ్జ్ ఫ్రమ్ స్ట్రెయిట్ లైన్స్. మీ ఇష్టం ఉన్న మెథడ్ యూజ్ చేయండి, ఏదైనా చేయండి, దాన్ని కూడా సాల్వ్ చేయొచ్చు ఈజీగా. స్ట్రెయిట్ లైన్స్ గ్రిప్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ఐఎమ్ గివింగ్ హోంవర్క్. రాకపోతే మీరు అడగండి, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కామన్ సెన్స్ చేయడమే ఇవన్నీ, పెద్ద డిఫరెంట్ ఫార్ములాస్ ఏమి ఉండే. పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ కాబట్టి దాన్ని యూజ్ చేసుకుని ఏమైనా చేయొచ్చా అలా ఆలోచించుకోవాలి. ఓకే, నౌ కమ్ టు నెక్స్ట్ థీరం నెంబర్ 4 అండ్ వెరీ ఇంపార్టెంట్ థీరం అండ్ వన్ ఆఫ్ ద డిఫికల్ట్ థీరం. సో కొంచెం కష్టంగా ఉన్న థీరమ్స్, నిన్న చెప్పిన 3 ఈజీయే. కొన్ని థీరమ్స్ ఇందులో కష్టంగా ఉంటాయి, ఒక 2-3 థీరమ్స్, ఒక 4 ఉంటాయి, ఐ థింక్ 3 ఉంటాయి. ఆ 3 ఇదొకటి కొంచెం డిఫికల్ట్ థీరం. సో ఏంటి ఇది, షో దట్ ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ కి ఏరియా ఇది ప్రూవ్ చేయాలంట. ఆ ట్రయాంగిల్ అంటే, ట్రయాంగిల్ మీన్స్ హౌ మెనీ సైడ్స్ దేర్ ఎగ్జిస్ట్, హౌ మెనీ సైడ్స్ ఎగ్జిస్ట్, 3 సైడ్స్. మరి 3 సైడ్స్ ఇచ్చాడా, ఇక్కడ ఎన్ని ఇచ్చాడు 2, ఇక్కడ ఎన్ని ఇచ్చాడు 1, మొత్తం ఎన్ని ఇచ్చాడు 3 ఇచ్చాడు. సో ఆ ట్రయాంగిల్ కి ఏరియా ఇదని ప్రూవ్ చేయాలి. ఒకసారి డయాగ్రామ్ డ్రా చేద్దాం నాన్న. చూడండి,
x-axis y-axis given homogeneous pair of line కాబట్టి ఇదొక లైన్ అండ్ ఇదొక లైన్, వన్ మోర్ లైన్ గివెన్ విచ్ ఇస్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో అది ఇలా ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ వాట్ lx ప్లస్ my ప్లస్ n is equal to 0. ఇది థర్డ్ లైన్ అనమాట. సో దిస్ ఈజ్ ఆరిజిన్, లెట్ దిస్ ఈజ్ ఏ అండ్ లెట్ దిస్ ఈజ్ బి, దెన్ OAB ట్రయాంగిల్ ఏరియా ఇది అని చూపించండి అని చెప్తాను అనమాట. సో టు ఫైండ్ ఏరియా వీ నీడ్ 3 vertices. ఒకటే ఉంది 0,0, ఎందుకంటే ఇది ఆరిజిన్ నుంచి పాస్ అయితే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇస్ 0,0. వాట్ అబౌట్ ఏ అండ్ బి? ఏ కావాలి అంటే ఈ పేర్ ఆఫ్ లైన్ లో ఉన్న ఒక లైన్ ని ఈ లైన్ ని సాల్వ్ చేస్తే ఏ వస్తుంది అంటే ముందు ఆ లైన్ ఏంటో తెలియాలి. అంటే వీ కెన్ టేక్ ఫ్రమ్ పేర్ ఆఫ్ లైన్ 2 lines. మనకు 2 మెథడ్లు ఉన్నాయి, LML లో తీసుకోవచ్చు, y=mx లో కూడా తీసుకోవచ్చు. ఏది తీసుకుంటే ఈజీగా వస్తుంది అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సొల్యూషన్ చూడండి, ఫస్ట్ పేర్ ఆఫ్ లైన్ ఇచ్చాడు, ax² + 2hxy + by² is equal to 0. ఈక్వేషన్ నెంబర్ 1. దీనిలో ఎన్ని లైన్స్ ఉన్నాయి? we have 2 lines. let y = m1x and y = m2x are 2 lines. వీటినే మనము y - m1x y - m2x is equal to 0. అవసరం ఉంటే ఇది తీసుకుందాం, అవసరం ఉంటే ఇది తీసుకుందాం. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ రెండింటిని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి, ఈ రెండింటిని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. మనకి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అది కానీ ఏదైనా తీసుకోవచ్చు, ఇది రెండు ఒకటే కదా. సో ఇప్పుడు దీంట్లోంచి 2 వచ్చాయి అంటేనే వెంటనే yesterday I explained you, we know are equations of first one mother children. వెంటనే మనకు నోటేషన్స్ వస్తాయి, ఫార్మ్స్ వస్తాయి, గుర్తున్నాయా? m1 + m2 is equal to -2h/a, m1 sorry 2h/b, 2h/b and m1 × m2 is equal to a/b. మీకు వెంటనే ఇవి గుర్తుండాలి, రావాలి అని చెప్పా. ఇక్కడ L1x M1y తీసుకుంటేనేమో m1 m2 is equal to b, L1 L2 is equal to a, L1 m2 L2 m1 is equal to 2h చెప్పాలి వెంటనే. ఓకేనా? ఇవి తీసుకుంటే ఈ రెండు ఫార్ములాస్ చెప్పాలి, ఇవి మనకు యూస్ఫుల్ అనమాట సాల్వ్ చేయాలి అంటే. ఓకేనా? సో ఆఫ్టర్ దిస్ వాడు ఏమంటున్నాడు, ఇందులో ఉన్న ఒక లైన్, ఇందులో ఉన్న 2 లైన్స్ అండ్ ఈ లైన్ 3 లైన్స్ ఫామ్ చేస్తే మనకు వచ్చే ఏరియా ఇదని ప్రూవ్ చేయమంటున్నాడు. మనకు 2 separate లైన్స్ వచ్చాయి అండ్ థర్డ్ లైన్ కూడా ఉంది. అండ్ వాట్ ఈస్ ద లైన్ గివెన్? lx + my + n is equal to 0. సరే ఎందుకు సార్ అవి తీసుకోవచ్చు కదా, L1x + M1y తీసుకోవచ్చు. ఏది తీసుకున్న ఆన్సర్ వచ్చేస్తుంది మీకు, ఎందుకంటే అందులో LML ఉన్నాయని చెప్పేసి ఇది తీసుకుంటున్నా. రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2 ఏంటంటే ఇదైతే ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. ఎందుకు సార్ అంటే ఇందులో కాన్స్టెంట్ ఉంది, ఇందులో కాన్స్టెంట్ కనబడట్లేదు, మంచిగా ఒకటే M1 ఒకటే డిఫరెంట్ వాల్యూ కాన్స్టెంట్. ఇప్పుడు L1x M1y అంటే L1 M1 రెండు ఉన్నాయి, ఇందులో ఒకటే ఉంది కదా అన్నోన్ కాన్స్టెంట్, అందుకని చెప్పేసి ఇది తీసుకుంటున్నాను ఈజీగా రావడం కోసం. ఓకే, సో దిస్ ఈస్ గివెన్, లెట్ దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 4. నౌ 2ని 4ని సాల్వ్ చేస్తే ఏ వస్తుంది కదా, సాల్వింగ్ 2 and 4. సాల్వ్ చేయడం అంటే ఏంటి? సబ్స్టిట్యూట్ చేయడం కావచ్చు, క్యాన్సిల్ చేయడం కావచ్చు, ఇటు తిరిగి ఒక వేరియబుల్ కనుక్కోవాలి, x కానీ y కానీ. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని సాల్వ్ చేస్తాను కాబట్టి yని తీసుకొచ్చి y ప్లేస్ లో రాస్తున్నా. therefore lx + my, what is y? m1x plus n is equal to 0. We need to find x కాబట్టి taking x common, l + m m1 is equal to what? -n. Then x is equal to what? -n/l + m m1. దీన్ని తీసుకెళ్ళండి ఈక్వేషన్ నెంబర్ 2 లో రాయండి. యూ కెన్ రైట్ ఇన్ 4 or 2, బట్ 4 డిఫికల్ట్ కదా, 2 ఈజీ కదా రాస్తే. దెన్ యూ విల్ గెట్ y is equal to ఇదే కదా m1x, m1 into this one, right? So -m1n/l + mm1. x వచ్చింది, y వచ్చింది అంటే పాయింట్ వచ్చినట్టే కదా. therefore point A is nothing but what? -n/l + mm1, -nm1/l + mm1. This is point A. We can write similarly. We should solve 3 and this. So దీనికి డిఫరెన్స్ ఓన్లీ వాట్? m2. సో అక్కడ మనం b రాయొచ్చు, -n/l + mm2, -nm2/l + mm2. సో మనకి ఇప్పుడు పాయింట్స్ వచ్చేసినాయి, 3 vertices వచ్చేసినాయి. 0,0 a వచ్చింది, b వచ్చింది, 3 వచ్చేసినాక ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజీ. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇఫ్ యూ హ్యావ్ 3 vertices of a triangle? Half mod x1 × y2 - y3 something is there.
But if you have one of the vertex 0, 0, then what is the area of the triangle? Do you know? అది రాసినా ఓకే, కానీ ఇంకా ఈజీ కదా. Origin 0, 0 and AB ఉన్న AB, let this A x1 y1, let this B x2 y2. Therefore area of triangle OAB is equal to of mod x1 y2 minus x2 y1. Sir, is this correct? Yes, correct. Why? Because there is no x3 y3. x3 y3 0 కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా వన్ ఆఫ్ ద వర్టెక్స్ 0, 0 ఉంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇది రాసేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఇది x1, ఇది y2 మల్టిప్లై చేయాలి, మైనస్ ఈ రెండు మల్టిప్లై చేయాలి, సింప్లిఫై చేయాలి, సాల్వ్ చేసి ఎక్కడైనా m1 + m2 m1 m2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చేస్తుంది అంతే. సో నౌ ఐఎమ్ సాల్వింగ్, లిజన్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది మనం గుర్తుంచుకోవాల్సింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 mod ఆఫ్ x1 y2 ఈ రెండేగా, అంతేనా? న్యూమరేటర్స్ చూద్దాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n ఇంటూ n స్క్వేర్ m2 బై, వి షుడ్ మల్టిప్లై డినామినేటర్స్ ఆల్సో కదా, l ప్లస్ m m1 ఇంటూ l ప్లస్ m m2. ఎనీ డౌట్? ఫార్ములాలో ఏముంది మధ్యలో? మైనస్. నెక్స్ట్ మళ్ళీ ఈ రెండు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n ఇంటూ n స్క్వేర్. సో n స్క్వేర్ m1 బై సేమ్ డినామినేటర్ కదరా, l ప్లస్ mm1 ఇంటూ l ప్లస్ mm2. అంత ఈజీగా రాదు, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి ఒక 2-3 టైమ్స్. ఓకేనా? నా సింప్లిఫై చేద్దాం. ఎల్సిఎం సేమ్ కదా డినామినేటర్, కాబట్టి ఎల్సిఎం అదే వస్తుంది కదా. ఆ డినామినేటర్ని నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా మల్టిప్లై చేస్తున్నాను. ఈ రెండింటి బదులు ఒకటే రాసుకోవచ్చు, ఆ రాసుకున్న ఒకదాన్ని డైరెక్ట్గా మల్టిప్లై చేస్తున్నా. అర్థమవుతుందా లేదా? ఇంకొక స్టెప్ అయినా సరే చేద్దాం. దిస్ వన్ సేమ్ కాబట్టి l ప్లస్ mm1 ఇంటూ l ప్లస్ mm2. ఎనీ డౌట్? నౌ న్యూమరేటర్స్ విల్ బి యాడెడ్, దట్ ఈస్ n స్క్వేర్ m2 మైనస్ n స్క్వేర్ m1, దట్ ఈస్ m1 టేకింగ్ వాట్ కామన్? n స్క్వేర్. ఇగో ప్రూఫ్ లో ఉన్న n స్క్వేర్ వచ్చింది. ఓకే, నౌ కంటిన్యూషన్ విచ్ ఈస్ ఈక్వల్ టు 1/2 mod ఆఫ్ c. డినామినేటర్స్ మల్టిప్లై చేద్దాము, న్యూమరేటర్కి వచ్చేద్దాం. న్యూమరేటర్ లో ఇఫ్ యూ అబ్జర్వ్ వీ హ్యావ్ ఓన్లీ m1 + m2 ఆర్ m2 + m1, బట్ దిస్ ఈజ్ వాట్ m2 minus m1, m2 minus m1, m1 minus m2 లేవు మన దగ్గర. వీ హ్యావ్ అడిషన్, దేర్ ఈస్ నో సబ్ట్రాక్షన్, బట్ వీ హ్యావ్ ఎ రిలేషన్ -2 +2 మైనస్. గుర్తుందో లేదో మరి మీకు? ఐఎమ్ రైటింగ్ హియర్, సి a minus b ఉంది మనకి ఇక్కడ, బట్ వీ హ్యావ్ a plus b వాల్యూ. సో a minus b is equal to √a plus b whole square minus 4ab. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. a plus b whole square ఫార్ములా a square plus b square plus 2ab minus 4ab minus 2ab. a square plus b square minus 2ab ఎంత? a minus b whole square. స్క్వేర్ రూట్ ఏమైనా క్యాన్సల్ అయిపోయినాయి. మీరు చేసి చూడండి, a minus b నే వస్తుంది. సో వీ కెన్ రైట్ m2 minus m1 ఆల్సో సేమ్ కదా, అంటే n స్క్వేర్ ఉంది కదా, n స్క్వేర్ √m1 plus m2 whole square minus 4m1 m2 by మల్టిప్లై చేయండి l into l స్క్వేర్, l into m2, l m2, m1 into l, that is l m1 plus m square m1 m2. ఎనీ డౌట్స్ ఇక్కడ? లేదు. ఇక్కడ m1 plus m2 వాల్యూ ఉంది మన దగ్గర, m1 m2 వాల్యూ ఉంది మన దగ్గర, m1 m2 వాల్యూ ఉంది మన దగ్గర, బట్ ఇక్కడ lm m2 అంటే lm ఏం చేయొచ్చు? కామన్ తీయచ్చు. సో టేకింగ్ కామన్, ఆఫ్టర్ దట్ ఐ విల్ సబ్స్టిట్యూట్ ఆల్ ఎట్ ఏ టైమ్, దట్ ఈస్ n స్క్వేర్ √m1 plus m2 సబ్స్టిట్యూట్ చేసేనా మరి? m1 plus m2 అంటే ఏంటి? -2h/b హోల్ స్క్వేర్, అంటే 4h స్క్వేర్ బై b స్క్వేర్. ఎందుకు సార్? 2కి 4, hకి స్క్వేర్, bకి స్క్వేర్, మైనస్ ప్లస్. అండ్ నౌ -4 m1 m2. వాట్ ఈస్ m1 m2? a బై b, ఇదంతా రూట్ లో బై డినామినేటర్
L square plus LM కామన్ తీస్తే what is inside m2 plus m1. సో m2 plus m1 ఉంది మన దగ్గర, మళ్ళీ మైనస్ 2 h by b తర్వాత సబ్స్టిట్యూషన్. దిస్ ఈజ్ m square into what is m1 m2 a by b. a by b ఏగా m1 m2. సో ఇంకొకటి సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే సరిపోతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్ n స్క్వేర్ రూట్ ఓవర్, ఇక్కడ ఈ రెండింటికి ఎల్సిఎం b స్క్వేర్ కదా, b స్క్వేర్ కి b కి 4h square will not change, but 4a one more b will come. By denominator here also LCM what? b, but we have to substitute. What is that? L square plus LM into what is m1 plus m2 minus 2h by b plus m square a by b, and now 1 by 2 mod of n square b square బయటకు వచ్చేస్తే b అయిపోతుంది రూట్ లేకపోతే. అండ్ న్యూమరేటర్ లో కూడా we can take what common? 4 కామన్. ఆ 4 బయటకు వచ్చేస్తే 2 రూట్ ఓవర్ h స్క్వేర్ మైనస్ ab బై వితౌట్ రూట్ b కదా. ఏమైనా డౌట్ ఉందా? 2 మళ్ళీ లోపలికి ఎందుకు 4h స్క్వేర్ 4ab b స్క్వేర్ రూట్ పెట్టేస్తే b స్క్వేర్ అయిపోతుంది. అండ్ డినామినేటర్ హియర్ ఆల్సో వాట్ ఈస్ ద ఎల్సిఎం? b, బట్ ఇక్కడ b ఉందా? లేదు. bl స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2hlm ప్లస్ am స్క్వేర్. సో ఇక్కడ ఈబి క్యాన్సల్, e2 క్యాన్సల్, రిమైనింగ్ వాట్? మోడ్ ఆఫ్ n స్క్వేర్ మిగిలిపోయింది రూట్ ఓవర్ h స్క్వేర్ మైనస్ ab మిగిలిపోయింది బై bl స్క్వేర్ ఫస్ట్ ఉంది, కాకపోతే వీడి ఇక్కడ లాస్ట్ లో ఇచ్చిండు, ఏడాయి రాసిన ఏం కాదు పాజిటివ్ కాబట్టి ఫస్ట్ am స్క్వేర్ రాసుకోండి. am స్క్వేర్ మైనస్ 2hlm ప్లస్ bl స్క్వేర్. దిస్ ఈస్ ద ప్రూఫ్, హెన్స్ ప్రూవ్డ్. సో ఈ ఫార్ములా అనేది మనకు చాలా యూస్ఫుల్ ఫార్ములా. ఎందుకు అంటే ఎక్కడైనా ఒక పేర్ ఆఫ్ లైన్ ఇచ్చేసి ఒక స్ట్రెయిట్ లైన్ ఇచ్చేసి ఫైండ్ ద ఏరియా అన్నాడు అనుకోండి, మనం ఈ ఫార్ములాలో ఉన్న వాల్యూస్ హెచ్ ఏ బిఎల్ఎం సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. అండ్ మళ్ళీ ఇదంతా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. సాల్వ్ చేసి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కొని ఆ పాయింట్లను తీసుకెళ్లి హాఫ్ మాడ్ ఫార్ములాలో ఏరియా ఫార్ములా పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మనకు లైన్ ఇస్తాడంటే ఎల్ ఇచ్చిండు, ఎం ఇచ్చిండు, ఎన్ ఇచ్చిండు. పేర్ ఆఫ్ లైన్ ఇచ్చిండంటే ఏ ఇచ్చిండు, బి ఇచ్చిండు, హెచ్ ఇచ్చిండు, అది తీసుకెళ్ళి ఇందులో పెట్టేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చెప్తున్నా. దిస్ ఇస్ థీరం నెంబర్ 4. నౌ టెల్ మీ. చెప్పు. థీరం 5 ఈజీ థీరం చెప్పు. ఎక్సర్సైజ్ లో 6th క్వశ్చన్, దట్ వన్. షో దట్ ద స్ట్రైట్ లైన్ రిప్రజెంటెడ్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైనా? యా, స్ట్రైట్ లైన్స్ యా represented by x plus 2a whole square is equal to 0. Here form an equilateral అంతేనా ట్రయాంగిల్. సో మనకు 3 లైన్స్ ఇచ్చాడా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ట్రయాంగిల్ కావాలంటే ఇక్కడ 2 ఇచ్చాడు, ఇక్కడ 1 ఇచ్చాడు, మొత్తం ఎన్ని ఇచ్చాడు? 3 లైన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూడండి సొల్యూషన్ లో x ప్లస్ 2a హోల్ స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0 ఇస్ ఎ పేర్ ఆఫ్ లైన్. దీంట్లో ఎన్ని లైన్స్ ఉంటాయి? మన ఇష్టం నుండి లెట్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ఇందులో సాల్వ్ చేసి లైన్స్ చెప్పాలి. సో నేను x ప్లస్ 2a హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 3y హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? కెన్ ఐ రైట్? రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3 అండ్ y స్క్వేర్ సేమ్. వై సార్? నేను ఫ్యాక్టరైజేషన్ చేయకుండా డైరెక్ట్ గా ఈక్వేషన్స్ రాసుకోవడానికి ఐఎమ్ ట్రైయింగ్. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ విచ్ ఈస్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఓకే, సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో వాట్ ఈజ్ a? ఇది కదా a, ఇది b. therefore x ప్లస్ 2a a ప్లస్ b రూట్ 3y ఇంటూ x ప్లస్ 2a మైనస్ రూట్ 3y ఈజ్ ఈక్వల్ టు వాట్? 0. a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని నేను బోత్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే దిస్ ఈక్వల్ టు 0 ఆర్ దట్ ఈక్వల్ టు 0 కదా, 0 ప్రొడక్ట్ రూల్. సో ఇక్కడ మనం రాయొచ్చు x ప్లస్ రూట్ 3y ప్లస్ 2a ఈజ్ ఈక్వల్ టు 0, ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ x మైనస్ రూట్ 3y ప్లస్ 2a ఈజ్ ఈక్వల్ టు 0, equation number 2. and also given x is equal to a, that implies we can write x minus a is equal to 0, equation number 3. ఎన్ని వచ్చాయి మొత్తం? 3 లైన్స్ వచ్చేసాయి. సో ఈ 3 లైన్స్ తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ ఏమని చూపించాలంట? ఈక్విలేటరల్. అంటే 2 వేస్ ఉన్నాయి. వే నెంబర్ 1 ఏంటి?
AB is equal to BC is equal to CA. అంటే you have to know what? ABC ఉన్నాయా? లేవు. కానీ కనుక్కోవచ్చా? కనుక్కోవచ్చు. Solving these two, solving these two, solving these two, you will get 3 points. Way number 2 ఏంటది? Angle A is equal to angle B is equal to angle C is equal to ఎంత అవ్వాలి? 60 degrees. లేదా రెండు 60 అయినా సరిపోతుంది, థర్డ్ 60. సో ఈ రెండిట్లో మీ ఇష్టం ఉన్న మెథడ్ చేయండి. ఈ మెథడ్ మాత్రం మనం సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, ఇన్ సెంటర్, సెంటర్ అంతా ఇదే మెథడ్. వర్సెస్ కనుక్కోవడం, తర్వాత ఏ సెంటర్ అయితే ఆ సెంటర్ చేయడం. నేను ఇప్పుడు ఈ కింద ఉన్న యాంగిల్ మెథడ్ చెప్తున్నా. ఎందుకు సార్ యాంగిల్ మెథడ్ అంటే ఈజీ, రెండు కనుక్కుంటే చాలు, థర్డ్ అవసరం లేదు. రెండు 60లు వస్తాయి, థర్డ్ ఎంత? 60. ఇంకా మోర్ దెన్ 60 ఉండదు కదా, అందుకని చెప్పేసి నేను ఇది అనుకుంటున్నా. సో చూడండి, లెట్ సో ఈ మూడిట్లో ఏది ఆరిజిన్ నుంచి పాస్ అవ్వట్లేదు కాబట్టి నేను డైరెక్ట్ గా ట్రయాంగిల్ తీసుకుంటున్నా. x ఈక్వల్ టు ఏ అంటే x ఈక్వల్ టు ఏ అంటే ఇలా ఉంటుంది, ఎందుకంటే వర్టికల్ గా ఉంటుంది అది. x ఈక్వల్ టు 1 2 3 4. ఓకే, సో ఇది థర్డ్, ఇది ఫస్ట్, ఇది సెకండ్ అనుకుందాం. జస్ట్ ఇమాజిన్ డయాగ్రామ్ అంతే, నాట్ ఎగ్జాక్ట్ డయాగ్రామ్. సో మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 3 సైడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, కాబట్టి దీన్ని యాంగిల్ ఏ అనుకుందాం, ఏ వర్టెక్స్. ఇది యాంగిల్ బి అనుకుందాం, ఇది యాంగిల్ సి అనుకుందాం. ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు రాస్తున్నాం. లెట్ యాంగిల్ ఏ, యాంగిల్ బి అండ్ యాంగిల్ సి ఆర్ యాంగిల్స్ బిట్వీన్ 1 to 2 3, 1 and 2, 2 and 3 and 3 and 1. 1 2 సాల్వ్ చేస్తే యాంగిల్ ఏ అనుకుందాం, 2 3 సాల్వ్ చేస్తే యాంగిల్ బి అనుకుందాం, 3 1 సాల్వ్ చేస్తే యాంగిల్ సి అనుకుందాం. సో now we know the angle between two lines, that is cos theta is equal to, what is the formula? Cos theta is equal to mod of a1 a2 plus b1 b2 by root over a1 square plus b1 square root over a2 square plus b2 square. దీని రిలేటెడ్ ప్రాబ్లమే నెక్స్ట్ మనం చెప్పుకుంటాం, అందుకే జాగ్రత్తగా వినండి. సో విచ్ కంటిన్యూషన్? ఫస్ట్ వన్ యాంగిల్ ఏ కాబట్టి కాస్ ఏ, కాస్ ఏ అంటారు. యాంగిల్ ఏ ఫైన్ చేయాలంటే కాస్ ఏ ఫైన్ చేయాలి, విచ్ ఈస్ ఈక్వల్ టు a1 a2 b1 b2 అంటే కాస్ ఏ ఇస్ నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ 1 and 2, అంటే ఈ రెండే మనకి ఇప్పుడు ముఖ్యం. సో ఈ రెండింటిని చేద్దాం. సో ఇన్ దిస్ వాట్ ఈస్ a1 b1, ఇన్ దిస్ వాట్ ఈస్ a2 b2 అంటే కోఎఫిషియన్సే కదా. సో ఇక్కడ a1 ఎంత అండ్ b1 ఎంత? √3. a2 ఎంత? b2 ఎంత? -√3. డైరెక్ట్ గా నేను మల్టిప్లై చేస్తున్నా. a1 a2 1 1 జా 1, తర్వాత ఏముంది ఫార్ములాలో? b1 b2 √3 into -√3 -3 by root over a1 square b1 square 1 square √3 square ఎంత? 1 plus 3 and a2 square b2 square, that is also 1 plus 3, which is equal to mod of -2 by √4 and √4 which is equal to 2 by 4 which is 1 2 ja which is equal to ఎంత? 1 by 2. so cos a is equal to 1 by 2 అంటే యాంగిల్ ఏ ఎంత? 60 degrees. cos 60 1 by 2 ఒకటి అయిపోయింది. సెకండ్ what? cos b. what is b? యాంగిల్ b is యాంగిల్ బిట్వీన్ 2 and 3. ఈ రెండు తీసుకుంటున్నాం ఇప్పుడు. ఇది a1 b1, ఇది a2. a2 అంటే మళ్ళీ 1, b2 ఉందా? లేదు. సో చేద్దాం. which is equal to mod of a1 b1 1 1 ja 1 plus b1 b2 -√3, there is no -√3 something, that is what? 0 by root over a1 square b1 square 1 plus √3 whole square 3 and root over a2 square plus b2 square 1 plus 0 which is equal to mod of 1 plus 0 అంటే 1 by √4 which is equal ఎంత మళ్ళీ? 1 by 2. cos b ఎంత వచ్చింది? 1 by 2. therefore what is angle b? 60 degrees. since angle a plus angle b plus angle c is equal to always what? 180. what is angle a? 60. angle b? 60 plus angle c is equal to 180. so angle c is equal to 180 minus 120 which is equal always. so therefore angle a is equal to angle b is equal to angle c is equal to what? 60 degrees. therefore triangle formed by given lines is an equilateral triangle. Understand?
Any doubt? No doubt. Now tell me next question. This is theorem 5. Theorem 6. Very important. Last year annual exam lo idu vachindi. Ee question vachindi. Show that the lines represented by Lx plus my whole square minus 3 into Ly by plus okay. Mundu mx mx minus Ly whole square is equal to 0 and Lx plus my plus n is equal to 0 form an equilateral triangle with area n square by root 3 into mod root లేకుండా l square plus m square అంతేనా? ఎస్. సో ఇక్కడ మీరు ఎక్స్ట్రా ఏం నేర్చుకుంటారంటే అదే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కి ఏరియాతో పాటు ఈక్వలేటర్ ట్రయాంగిల్ ప్రూవ్ చేసినాక ఏరియా ఎలా కనుక్కోవాలి ఈక్వలేటర్ ట్రయాంగిల్ కి ముందు ఒకసారి చెప్తా చూడండి. జనరల్ గా ఏరియా కనుక్కోవడానికి మన దగ్గర ఉన్న బేసిక్ ఫార్ములా ఏబిసిలతో చేయొచ్చు. తర్వాత ఏంటి, ఒక పేర్ ఆఫ్ లైన్ ఒక స్ట్రెయిట్ లైన్ ఇచ్చినప్పుడు ఇందాక థీరం చేసుకున్నాం గుర్తుంది కదా, n స్క్వేర్ అది చేయొచ్చు. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కి స్పెషల్ గా ఒక ఫార్ములా ఉంది, ఏంటంటే పి స్క్వేర్ బై రూట్ 3 అనేది ఒక ఫార్ములా ఉంది. పి అంటే ఏంటంటే perpendicular distance from a vertex, ఏది కానీ ఏ కానీ బి కానీ సి కానీ ఏదైనా ఒక వర్టెక్స్, ఫ్రమ్ వర్టెక్స్ అనుకుందాం, వర్టెక్స్ టు ఇట్స్ ఆపోజిట్ సైడ్. అంటే నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కనుక్కుంటే చాలు, అది పి అయిపోతుంది. స్క్వేర్ చేసి బై రూట్ 3 పెడితే చాలు. లేదు పి అవుతుంది, లేదు పి అవుతుంది, నీ ఇష్టం ఏదైనా. అండర్స్టాండ్? ఎస్. సో అది ఎట్లా మళ్ళీ సాల్వ్ చేసేటప్పుడు చెప్తుంటే ఒకసారి చూడండి. మనకి ఇచ్చిన పేర్ ఆఫ్ లైన్ మళ్ళీ ఇంత ముందులాగానే కొంచెం డిఫరెంట్గా ఉంది నాన్న. ఇదిగో ఇదిగో ఇది ఇలా ఉంది, ఉందా లేదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్లో వాట్ ఈస్ ద పేర్ ఆఫ్ లైన్ గివెన్? Lx ప్లస్ my హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ mx మైనస్ Ly హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. యాక్చువల్గా దీన్ని ఎక్స్పాండ్ చేసిన తర్వాత మనం అప్పుడు సపరేట్ చేయాలి, కానీ ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లా కనిపిస్తుంది కాబట్టి నేను ఆ ఫార్ములా వెళ్తున్నాను అనమాట. సో నానా డోంట్ వేస్ట్ టైం, ప్లీజ్ ప్రాక్టీస్. Lx ప్లస్ my హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 3 ఇంటూ mx మైనస్ Ly హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0, విచ్ ఈస్ ఇన్ విచ్ ఫార్ములా? a square minus b square, which is a plus b into a minus b. So a plus b, Lx plus my plus root 3 into mx minus Ly. This is a plus b. Understand? Into a minus b. A, what is a? So this only. Lx plus my minus root 3 into mx minus Ly is equal to 0. So both are separate చేయొచ్చు కదా. చేస్తే ఫస్ట్ ఇక్కడ Lx plus my plus root 3 mx minus root 3 Ly is equal to 0. ఇక్కడ Lx plus my minus root 3 mx plus root 3 Ly is equal to 0. Any doubt? Please tell me. Now take x common. X common తీస్తే L plus root 3 m into x and y common plus m minus root 3 l into y is equal to 0. Equation number 1 అనుకుందాం. ఇంత ముందు లాగానే ax plus by equal 0 అంటే ఇది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. సో ఇది కూడా చూద్దాం. సో ఇక్కడ కూడా x కామన్ తీస్తే l minus root 3 m into x plus m plus root 3 l into y is equal to 0. This is equation number 2. So ఇది కూడా 0,0 అంటే this is a homogeneous pair of line అన్నమాట. ఓకేనా? సో 1 వచ్చింది, 2 వచ్చింది, అండ్ ఆల్సో థర్డ్ వన్. వాట్ ఈస్ ద గివెన్ థర్డ్ వన్? Lx plus my plus n is equal to 0. Equation number 3. ఈ మూడు sides of a triangle, we have to prove that triangle is an equilateral triangle. So equilateral triangle కావాలంటే we have to
వీ హ్యావ్ టు ప్రూవ్ ఇన్ 2 మెథడ్స్, దట్ ఈస్ డిస్టెన్సెస్ చేయొచ్చు, లేదంటే ఇంకోటి ఏం చెప్పాను, నేను ఇందాక చెప్పాను కదా, ఏం చేయొచ్చు, యాంగిల్స్ చేయొచ్చు. సో మీరు డిస్టెన్స్ చేస్తారా యాంగిల్ చేస్తారా అనేది మీ ఇష్టం. ఓకేనా? సరే, నేనైతే యాంగిల్స్ చేస్తున్నాను, ఇంతకుముందు కూడా యాంగిల్ చేశాను. సో లెట్ యాంగిల్ ఏ, యాంగిల్ బి అండ్ యాంగిల్ సి ఆర్ యాంగిల్స్ బిట్వీన్ 1 and 2, 2 and 3 and 3 and 1. ఏమైనా రెండు చేస్తే సరిపోద్ది కదరా. సో ఫస్ట్ కాస్ ఏ, సార్ ఇందాక కాస్ థీటా ఫార్ములా రాశారు, ఇప్పుడు ఎందుకు రాయట్లేదు, ఆల్రెడీ రాశాను, మళ్ళీ ఏం రాయండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కాస్ ఏ ఇస్ యాంగిల్ బిట్వీన్ దిస్ వన్ అండ్ దిస్ వన్ కదా. సో ఇప్పుడు ఈ రెండు చేద్దాము, లేదంటే ఈ రెండు చేద్దాం, ఈ రెండు చేద్దాం, ఈజీగా ఉంటుంది. ఇది కొంచెం పెద్దగా వస్తుంది, బట్ పర్లేదు చేద్దాం, బట్ ఏం కాదు. సో ఇది A1 B1 A2 B2 ఫార్ములా అదే కదా, A1 A2 ప్లస్ B1 B2 కదా. సబ్స్టిట్యూట్ చేస్తున్న జాగ్రత్త చూడండి, A1 A2 ఈ రెండు కదా. దట్ ఈస్ వాట్ L ప్లస్ రూట్ 3m ఇంటూ L మైనస్ రూట్ 3m ప్లస్ B1 B2 m minus root 3l into m plus root 3l. Any doubt? By root over a1 square b1 square a2 square b2 square. So a1 square దీని square b1 square దీని square. So ఇది రాస్తున్నాను నేను, l plus root 3m whole square m minus root 3l whole square root over a2 square b2 square L minus root 3m whole square m plus root 3l whole square. సబ్స్టిట్యూషన్ చేశాను నేను, ఇంకా సింప్లిఫై చేయలేదు, కొంచెం పెద్దగా వస్తుంది. ఓకే, సో నా సింప్లిఫికేషన్ చేస్తున్నా చూడండి ఇక్కడ. సో ఇప్పుడు ఈ రెండు చూడండి, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి కదా, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ రెండు కూడా a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి కదా, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. వాట్ ఈజ్ a స్క్వేర్? l స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ 3 3m స్క్వేర్ అవుతుంది, అంతేనా? ఎనీ డౌట్? ఓకేనా? అర్థం కాలే? సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇక్కడ చేస్తున్నా, విచ్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 3m స్క్వేర్. దెన్ ఇక్కడ m స్క్వేర్ మైనస్ 3l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ మైనస్ 3l స్క్వేర్ బై డినామినేటర్ చూడండి జాగ్రత్తగా రూట్ ఓవర్. సో ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఎక్స్పాండ్ చేయాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ l స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూట్ 3m హోల్ స్క్వేర్ అంటే 3m స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2 రూట్ 3lm. ఎనీ డౌట్? ప్లస్ మళ్ళీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చేయాలరా, ప్లస్ ఏ స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ l స్క్వేర్ ఇంటూ 3l స్క్వేర్. ఇక చూడండి, ఇగో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంతేనా, మైనస్ 2ab అంటే 2 రూట్ 3lm minus 2 root 3lm. ఓన్లీ ఫస్ట్ రూట్ పార్ట్ అయిపోయింది, ఇంకా సెకండ్ రూట్ పార్ట్ ఉందిగా. సో దట్ ఐఎమ్ డూయింగ్ విత్ డిఫరెంట్ కలర్. సి ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 3m స్క్వేర్ ప్లస్ 2ab ఆర్ మైనస్ 2ab మైనస్ 2 రూట్ 3lm ప్లస్ ఏ స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 3l స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2 రూట్ 3lm. కామన్ సెన్స్ కూడా రాసేసుకోవచ్చు, ఇది అక్కడ వచ్చింది ఇక్కడ వస్తుంది అంతే. సో ఇప్పుడు చూడండి, ఈ రెండు క్యాన్సల్, ఈ రెండు కూడా క్యాన్సల్. దెన్ మిగిలేది ఏంటి సార్? మాడ్ ఆఫ్ ఎల్ స్క్వేర్ మైనస్ 3l స్క్వేర్ అంటే మైనస్ 2l స్క్వేర్ మైనస్ 3m స్క్వేర్ m స్క్వేర్ అంటే మైనస్ 2m స్క్వేర్. అంటే నీకేం మిగిలిపోతుంది? మైనస్ 2m స్క్వేర్ మైనస్ 2l స్క్వేర్. ఎనీ డౌట్? బై డినామినేటర్కి వచ్చేద్దాం. ఫస్ట్ రూట్ లో ఏం మిగిలిపోతుంది? ఎల్ స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ 3m స్క్వేర్ 3l స్క్వేర్ అంటే ఇక్కడ ఒక 3 ఇక్కడ ఒక 1 4m స్క్వేర్ ఇక్కడ ఒక l స్క్వేర్ ఇక్కడ 3l స్క్వేర్ 4l స్క్వేర్ అంటే 4 టైమ్స్ ఆఫ్ l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. ఇది కూడా సేమ్ 4 టైమ్స్ ఆఫ్ l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. ఓకేనా? విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 కామన్ తీసేసి మాడ్ బయట రాసేసి ప్లస్ అయిపోతుంది అది. సో 2 మోడ్ ఆఫ్ l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ బై రూట్ 4 అయిపోతుంది. రెండిట్లో రూట్ ఉంది, బయటకు వస్తే 2 కదా, ఇక్కడ 2 ఎంత 4 అండ్ ఇక్కడ ఎల్ స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ఇక్కడ ఎల్ స్క్వేర్ ప్లస్ m స్క్వేర్, ఇంకా రూట్ ఉండదు, క్యాన్సిల్ అయిపోతుంది. ఎల్ స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. అప్పుడు 2 1 జా 2 2 జా దీస్ 2 క్యాన్సిల్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత 1/2. దేర్ ఫోర్ యాంగిల్ ఏ ఎంత 60 degrees.
ఎందుకంటే కాస్ ఏ కదా మనకు వచ్చింది 1/2. నౌ నౌ కాస్ బి సేమ్ ఫార్ములా a1 a2 b1 b2, బట్ బీకి వచ్చేసరికి ఏంటి 2 and 3 తీసుకోవాలి. దిస్ ఈజ్ a1 b1 a2 b2, ఇదిగో a2 ఇదిగో b2. సో a1 a2 అంటే దీస్ టూ మల్టిప్లై చేయాలి, l ఇంటూ l మైనస్ √3m a1 a2 ప్లస్ b1 b2 అంటే m ఇంటూ దిస్ m ఇంటూ m ప్లస్ √3l. ఎనీ డౌట్ రా? చూడండి, a1 a2 b1 b2, ఓకేనా, బై రూట్ ఓవర్ a1 స్క్వేర్ b1 స్క్వేర్, a1 స్క్వేర్ అంటే l స్క్వేర్, ఇదే కదా, a1 స్క్వేర్ అంటే ఇది కదా, ఇది ప్లస్ ఇది అంటే ఈ రెండింటిని సమ్ చేసి స్క్వేర్ చేయాలి కదా, ఈ రెండింటిని కదా సమ్ చేసి స్క్వేర్ చేసింది ఇక్కడిగా, అంటే ఇది ఇదేగా, ఈ కింద ఉంది, అంటే దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి 4 times of l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ వచ్చింది. కెన్ ఐ రైట్ డైరెక్ట్లీ? ఒకసారి రాసి తర్వాత రాద్దాం. సో ఏంటి ఇక్కడ l మైనస్ √3m హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, b స్క్వేర్ అంటే ప్లస్ m ప్లస్ √3l హోల్ స్క్వేర్ రూట్ ఓవర్ a2 స్క్వేర్ b2 స్క్వేర్ అంటే l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్, ఎందుకంటే ఇక్కడ l m తప్ప ఏమీ లేదు. నా ఇప్పుడు దీని పార్ట్ ఎలాగో ఇక్కడ ఉంది కాబట్టి నేను రాస్తున్నా, దానికంటే ముందు l ఇంటూ l వాట్, l స్క్వేర్ మైనస్ √3l m ప్లస్ m ఇంటూ m స్క్వేర్, దిస్ ఈస్ ప్లస్ √3l m by this is root over 4 times of l square plus m square, already we solved here, okay, and this is root over l square plus m square, and ikkada l square ee rendu cancel ra, √3lm negative positive, and migiledi enti only l square plus m square by idi √4 ante 2 times root lo undante root cancel kada, same indaga vachinattuga, that is what l square plus m square. So these two will get cancel, which is equal to 1/2. Therefore, what is angle B? 60 degrees. Since angle A plus angle B plus angle C is equal to 180, 60 plus 60 plus angle C is equal to 180. That implies angle C is equal to what? 60. Therefore, angle A is equal to, angle B is equal to, angle C is equal to 60. Therefore, triangle formed by given lines is which triangle? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. కానీ దాంతోపాటు వాడు ఇంకొకటి ఏదో కనుక్కోమన్నాడు, అండ్ ఆల్సో ఫైండ్ ద ఏరియా అన్నాడు కదరా, ఆ ఏరియా కనుక్కుందాం ఒకసారి చూడండి. సో మీకు ఇందాకే చెప్పా ఏరియా కనుక్కోవాలి అంటే, ఒక్కసారి రఫ్ గా డయాగ్రామ్ వేస్తే చూడండి. సిన్స్ ఇది హోమోజీనియస్ పేర్ ఆఫ్ లైన్ కదా, మనకు వెల్ నోన్ డయాగ్రామ్ హోమోజీనియస్ అంటే, ఇవి ఈ రెండు అనమాట, 1 and ఇది 1 ఇది 2, ఇదిగో ఇదే 3, ఇది ఇచ్చాడు వాడు. సో వాడు ఏరియా ఆఫ్ దిస్ ఈక్వలేటర్ అని ప్రూవ్ చేసినాం, ఏరియా కావాలంటున్నాడు. నేనేం చెప్పా, ఆరిజిన్ ఇది ఏ ఇది బి కదా, ఏదైనా వర్టెక్స్ నుంచి ఫైండ్ ద డిస్టెన్స్ టు ద ఆపోజిట్ సైడ్ కదా, ఆరిజిన్ ఎట్లాగో తెలుసు కాబట్టి ఈ లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుందాం. దట్ ఈస్ క్లియర్లీ పి. నౌ ఐఎమ్ ఫైండింగ్ దట్ ఓన్లీ. Let P be distance from 0, 0 to equation number 3. Therefore, that P is equal to formula mod C by root over a square plus b square కదా, origin నుంచి అయితే, origin నుంచి formula ఇదే, అదే పాయింట్ నుంచి అయితే ax1 plus by1 plus c, which is equal to what is mod C? C అంటే ఏంటి, లైన్ లోంచి n, so which is equal to mod n by root over a square plus b square అంటే l square plus m square. This is P. Now I said that if you know the distance from vertex to opposite side, then the area of the triangle already మీకు ఇందాకే చెప్పా. Therefore, area A is equal to P square by √3, which is equal to P అంటే ఇది, P square అంటే ఏమవుతుంది, n square by l square plus m square, రూట్ క్యాన్సిల్ అయిపోయింది, n కి స్క్వేర్ అయిపోయింది, బై ఏముంది మళ్ళీ √3, which is equal to n square by √3 into l square plus m square. This is the solution. Proof. అర్థమవుతుందా? సో ఇప్పుడు మీకు ఏదైనా ఒక పేర్ ఆఫ్ లైన్ ఇచ్చేసి, ఒక లైన్ ఇచ్చేసి ఫార్మ్స్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, వాట్ ఈస్ ద ఏరియా అన్నాడు అనుకో, ఇదంతా అవసరం లేదు, డైరెక్ట్ గా n l m ఆ మూడు అందులో పెట్టేస్తే ఆన్సర్ అయిపోతుంది.
అర్థమవుతుంది ఆన్సర్. సో ఈస్ దర్ ఎనీ క్వశ్చన్? ఫినిష్డ్. ఇంకేమైనా మార్క్ చేసినా చూడు. ఇంకొకటి ఉంది, ఏంటో చదువు. ఎస్. హౌ మచ్ టైం? ఎన్ని మినిట్స్ అయింది వీడియో? థిరమ్ 6, థిరమ్ 7, 40 minutes. సరే, ఆ ప్రాబ్లం కొంచెం పెద్దనే ఉంటుంది. సరే చెప్పేద్దామా సరే. యా, సో దిస్ ఈజ్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ హోమోజీనియస్, తర్వాత నాన్ హోమోజీనియస్, తర్వాత నాన్ హోమోజీనియస్ మిక్స్ చేసి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే క్వశ్చన్, షో దట్ ద స్ట్రైట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇచ్చాడు 3x² సంథింగ్. సో ఐఎమ్ రైటింగ్ దట్ ఈస్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఏమి ఇచ్చాడంటే 3x² + 48xy + 23xy² is equal to 0. ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ ఆల్సో వన్ స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. ఏంటి ఆ స్ట్రైట్ లైన్? 3x - 2y + 13. 3x - 2y + 13 is equal to 0. ఇంతకుముందు మనకు ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కి ఒక లైన్, ఒక పేర్ ఆఫ్ లైన్ ఇచ్చేస్తే ఫార్ములా n² √3 × l² + m² ఉంది కదా. ఒకసారి ట్రై చేద్దాం ఏరియా కనుక్కోవడానికి. ఏంటి ఫార్ములా? n² √3 × l² + m², which is equal to n². 13² అంటారా? 169 ఇదే కదా n² అంటే, బై √3 × l² అంటే ఎంత? 3 3 జా 9, 2 2 జా 4, 9 + 4 అంటే 13, 13 జా క్యాన్సల్, 13 వచ్చేసింది. అంటే ఏరియా వస్తుంది, కానీ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని కూడా ప్రూవ్ చేయాలిగా. సో ఆ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ప్రూవ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి మనం, సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ప్రూవ్ చేయాలంటే ఇంతకుముందు మనం 2 థీరమ్స్ చేసాం. 2 ఈక్వలేటరల్ ట్రయాంగిల్, 2 డిఫరెంట్ క్వశ్చన్స్. అవి ప్రూఫ్ చేసాము. ఇక్కడ కూడా ప్రూవ్ చేయమంటున్నాడు. చెక్ చేయమంటే బాగుండేది, అందులో సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేద్దాం. ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే, ప్రూవ్ అంటే ఖచ్చితంగా ప్రూవ్ చేసి చూపించాలి వాడిని. సో ఎన్ని లైన్స్ ఇచ్చాడు ఇక్కడ? 2 లైన్స్, అంటే ఒక పేర్ ఆఫ్ లైన్, ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. సిన్స్ ఇది హోమోజీనియస్ కాబట్టి ఇలానే ఉంటుంది. ఇది హోమోజీనియస్. అది ఇది నాన్ హోమోజీనియస్, విచ్ ఇస్ నాట్ పాసింగ్ త్రూ 0, 0 కాబట్టి ఇలా ఇంటర్సెక్ట్ అవుతుంది. అప్పుడే మనకు ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇది 2, ఇది 3, ఇది 4 అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు 2, 3 దీని నుంచి మనం స్ప్లిట్ చేయాలి జనరల్గా అయితే. కానీ ఈ క్వశ్చన్కి, ఈ ఒక్క క్వశ్చన్కి యూనిక్ క్వశ్చన్, ఇది ఒకటే ఒక క్వశ్చన్ ఉంటుంది స్టేట్ పేర్ ఆఫ్ స్టేట్ల మొత్తంలో. దీన్ని స్ప్లిట్ చేయడము కష్టం, అంటే గుర్తుపెట్టుకోవాలి ఆ ఈక్వేషన్స్. ఓకే, సో నేను గుర్తుపెట్టుకునే రకం రాదు కాబట్టి నేనేం చేస్తున్నా, ఇంకో మెథడ్లో చేస్తున్నా. ఏంటి ఆ మెథడ్ అంటే, వీ హ్యావ్ టు ప్రూవ్ దీస్ 3 లైన్స్ ఫార్మ్ ఏ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కదా. నేనేం చేసుకుంటున్నా, ఒక లైన్ ని జనరల్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్, ఏదో ఒక హోమోజీనియస్ పేర్ ఆఫ్ లైన్ తీసుకొని, అంటే x² 2hx² + by² ఉంది కదా, అలాంటిది ఒకటి తీసుకొని ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అనే కండిషన్ తీసుకుంటున్నాను నేనే. దట్ ఈస్ ప్రూవ్ చేయట్లే, నేను ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని తీసుకొని ఆ పేర్ ఆఫ్ లైన్ ఇదని ప్రూవ్ చేస్తా. అంటే వైస్ వర్స్ అనమాట, రివర్స్ లో వస్తున్నాం. మ్యాథమెటిక్స్ లో ఉన్న ఆప్షన్ ని వాడుకుంటున్నాం. ఒక్క మ్యాథ్స్ లోనే ఇది పాసిబుల్, గుర్తుపెట్టుకోండి. బ్యాక్ నుంచి ఫ్రంట్కి రావచ్చు, ఫ్రంట్ నుంచి బ్యాక్ రావచ్చు, ఎట్లయినా పోవచ్చు మ్యాథ్స్ లో. ఓకే, సో ఇప్పుడు నేను అదే చేస్తున్నా, బ్యాక్ నుంచి ఫ్రంట్కి వస్తున్నా. ఇప్పుడు ఇది లేదు అనుకుంటున్నాను. ఈక్వేషన్ నెంబర్ 4 నా దగ్గర ఉంది. 2 and 3 నేను అనుకుంటున్నా. లెట్ y = m1x and y = m2x are 2 lines. అండ్ ఈక్వేషన్ నెంబర్ 4, ఇది 2 అనుకుందాం, ఇది 3 అనుకుందాం. అండ్ ఈక్వేషన్ నెంబర్ 4 అంటే ఇది ఈక్వేషన్ నెంబర్ 4 ఫార్మ్స్ an ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని నేను అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఇది రావాలి, అప్పుడే కరెక్ట్ ఆన్సర్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయిపోయినట్టు. సో ఫార్మ్ an ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ఎనీ 2 sides? 60 degrees. మనం తీసుకుంటున్నాం కదా, వీఆర్ నాట్ ప్రూవింగ్, తీసుకుంటున్నాం 60 degrees అని. సో కెన్ యూ టెల్ మీ యాంగిల్ బిట్వీన్ 1 and 2? సారీ, 2 and 3? 60. 3 and this 4 and 4 and 2? నో డౌట్ కదా, రైట్. సో y = m1x కానీ y = m2x కానీ ఏదైనా ఒక లైన్ అండ్ ఈ రెండు తీసుకొని యాంగిల్ 60 తీసుకొని సాల్వ్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? లెట్ యాంగిల్ బిట్వీన్ 4 and 2 or 3 ఏదో ఒకటి
సో 2 or 3 ఏదో ఒకటే తీసుకుంటున్నాం కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ m1 టేక్ m అనుకోండి. వచ్చిన రెండు m వాల్యూస్ ని m1 m2 అనుకోండి, రెండు లైన్స్ వస్తాయి. ఓకేనా? సో దేర్ ఫోర్ ఫ్రమ్ ఫోర్త్ ఈక్వేషన్ నుంచి a1 ఎంత, b1 ఎంత, అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి a2 ఎంత, b2 ఎంత, -1 ఇదట వెళ్ళిపోతుంది కాబట్టి -1. ఓకే ఫైన్. ఓకే సో a1 a2 b1 b2 రెండు ఉన్నాయి మనకి. అండ్ ఆల్సో యాంగిల్ ఎంత, 60 degrees సిన్స్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా. దేర్ ఫోర్ cos θ is equal to mod of a1 a2 plus b1 b2 by root over a1 square plus b1 square root over a2 square plus b2 square. What is theta? 60. Cos 60 degrees is equal to a1 a2. What is a1 a2? 3m plus b1 b2 plus 2 minus into minus plus 2 by root over a1 square b1 square. 3 3 is 9, 2 2 is 4, and root over a2 square plus b2 square 1 plus m square. What is cos 60? 1 by 2. Now apply cross multiplication, then squaring on both sides. See 2 into ఇది కదా, 2 into 3m plus 2, right? అదేనా? 2 into 3m plus 2, and this is root over 9 plus 4 ఎంత, 13. Root 13 into 1 plus m square. Any doubt? Okay na? Now 2 3 ja 6m, 2 2 ja 4. It's better root ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం, SOBS. 2 2 ja 4 into 3m plus 2 whole square ఎంత, a plus b whole square, a square 9m square plus b square 4 plus 2ab, 2 3 ja 6 2 ja 12m is equal to root 13 అంటే 13 into 1 plus m square, which is equal to 4 9 ja 36m square, 4 4 ja 16, 12 4 ja 48m, which is equal to 13 1 ja 13 plus 13 m square. చూన్నారా? Now 13m square 36 అంటే అవిటి చేయడమే బెటర్. సో 36m square minus 13m square plus 48m plus 16 minus 13 is equal to 0. 36 లో 13 తీసేయండి ఎంత, 23m square plus 48m plus 3 is equal to 0 is a quadratic equation in terms of what? M with how many roots ra? With 2 roots m1 and m2. Therefore sum of roots formula enti, m1 plus m2 is equal to minus b by a. Therefore m1 plus m2 is equal to, ఇలా రాయకుండా ఇలా రాద్దాం బాగుంటుంది, sum of roots is equal to minus b by a formula రాసి is equal to minus b by a, that is m1 plus m2 is equal to minus b by a. So ఇది a, ఇది b, ఇది c. So minus b by a అంటే minus 48 by 23, and ఇక్కడ product of roots. What is product of roots formula? c by a, that is m1 into m2 is equal to c by a అంటే 3 by 23. సో ఇప్పుడు నీకు m1 plus m2 వచ్చింది, m1 into m2 వచ్చింది. మన లెక్క ప్రకారం ఏంటంటే ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే ఇది రావాలి, అంతేనా? నౌ ఒకసారి చూడండి ఇక్కడ. నౌ y minus m1x into y minus m2x is equal to 0. ఎందుకంటే ఇది అటు తీసుకెళ్ళి దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఈక్వేషన్ ఇది అయింది అనుకోండి, ఎస్ మనం సక్సెస్ అయినట్టే. మల్టిప్లై చేయండి, y into y square, y into this minus m2xy, and this is minus m1xy, and this is minus into minus plus x square into m1 m2 is equal to 0. y square minus xy కామన్ తీస్తే మీకు m1 plus m2 మిగిలిపోతుంది ఇక్కడ, and plus m1 m2 x square is equal to 0. What is sum of roots and product of roots? ఉంది కదా, సబ్స్టిట్యూట్ చేయండి. y square minus xy into what is m1 plus m2 minus 48 by 23 plus m1 m2 3 by 23 into x square is equal to 0. LCM ఎంత, 23 y square minus into minus plus 48 xy plus 3 x square is equal to 0 is this. చూసుకోండి,
Therefore we can write 3x square plus 48xy plus 23y square is equal to 0. This is only equation number 1. Therefore given lines forms an equilateral triangle. Now we need to find more one. What? Area A is equal to p square by root 3. P is perpendicular distance from vertex to its opposite side. రాస్తున్నా. So first I'm finding P is equal to, ఇక్కడ వర్టెక్స్ అంటే ఏం తీసుకుందాం మనం, 0,0 నుంచి ఈ లైన్ కి డిస్టెన్స్. ఈ లైన్ అంటే మళ్ళీ ఇదేగా లైన్. సో ఫైండ్ చేయండి. P is equal to mod of C by root over a square plus b square which is equal to mod C. What is C? 13. So mod 13 by root over ఎంత 3 square 9 2 square 4 which is equal to 13 by root 13 కదా, which is equal to root 13. 13 by root 13 is always root 13 only. P వచ్చింది. What is p square? 13. So area formula p square by root 3 which is equal to 13 by root 3. అదేనా మనం ప్రూవ్ చేయాల్సింది కూడా. hence proved. సో ఈ రోజు మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 4 చేయాలి మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సింది. 3 థియరమ్స్, 1 ప్రాబ్లం. సేమ్ నిన్నట్లాగా. వెరీ గుడ్. నిన్న చేసినందుకు ఈరోజు కూడా ఈ 3 నేర్చుకోండి, ఈ 1 నేర్చుకోండి, అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. విల్ డిస్కస్ టుమారో నాన్ హోమోజీనియస్ పెయిర్ ఆఫ్ స్టేట్మెంట్స్.